నేను బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తను నన్ను చూస్తున్నట్టు నా మనసు కనిపిస్తూ ఉంటుంది. ఆరు నన్ను చూస్తూ నా దగ్గరకు వస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. తను నా కళ్ళకి కనిపించకపోయినా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది. ఓ, అది నీ ఇల్యూషన్ అన్నమాట. ఇంకా ఆరు బాగీకి కనిపించినట్టు నీకు కనిపిస్తుందేమో అని నేను భయపడి చచ్చాను. పిల్లలు, మీరు పైకి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడకండి, సరేనా? వెళ్ళండి, వెళ్ళండి. అమర్, ఏంటిది? పిల్లల ముందు ఆత్మలు అవి ఇవి అని మాట్లాడుతున్నావు. అవన్నీ తెలుసుకునే వయసా వాళ్ళది? నా మనసులో ఉన్న మాట చెప్పాను మనోహరి. అన్ని విషయాలు పిల్లలతో చెప్పాల్సిన అవసరం లేదా మరి? అరుంధతి ఫోటో చూస్తేనే వాళ్ళు బాధపడతారని చెప్పి పిల్లల్ని ఆ రూమ్లోకే వెళ్ళనివ్వకుండా చేశావు. అలాంటిది అరుంధతి ఆత్మ ఇక్కడుందని చెప్తే పిల్లలు భయపడరా? ఏమిటంటే ఆవిడకోవాలా ఏంటో దేని భయం. నేను ఇక్కడ ఉన్నానని గుప్తా గారు, పిల్లలు భయపడతారని కాదు. అవగతమైనది బాలిక. అరుంధతి అస్థికలు గంగలో కలిపేయమని ఆ స్వామీజీ చెప్పారు కదా, త్వరగా ఆ పని చూడమర్. అలాగే మనోహరి. ఆరు మళ్ళీ పుట్టాలి, మన మధ్యకి రావాలి. విన్నారు కదా గుప్తా గారు, నేను ఆయన మనసుకి తప్ప కళ్ళకి కనిపించడం లేదు. ఇప్పుడు మీ అనుమానం తీరిందా?